ఖమ్మం జిల్లా బూర్గంపాడులో ఓ చిన్న తగాదా విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్లిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్కడి ఎస్ఐ అకారణంగా దాడి చేశారు. సారపాకకు చెందిన బిజ్జంకి వెంకటేశ్వర రెడ్డి, సోము పిచ్చిరెడ్డి అనే ఇద్దరు వారం కిందట జరిగిన తగాదాలో రాజీ కుదుర్చుకొని స్టేషన్కు వెళ్లి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. అయితే ఇద్దరిని అసభ్యంగా తిడుతూ ఎస్ఐ రవీందర్ లాఠీలతో చితకబాదారు. ఈ దాడికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి ఘటనకు పాల్పడిన బూర్గంపాడు ఎస్ఐ రవీందర్ పైన వెంటనే సస్పెండ్ చేసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పై అధికారులు కూడా దీని మీద స్పందించాలని, ఈ విషయాన్ని పై అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడానికి వైఎస్ఆర్సీపీ తరఫున రేపే ఎస్పీ గారిని, సంబంధిత ఉన్నతాధికారులను కలిసి ఇటువంటి ఎస్ఐ పైన కఠినమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని, ఇటువంటి ఘటన మరొకరికి అమాయకులకు జరగొద్దని, ఈ ఘటన పట్ల ఎస్ఐ గారి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అతి దారుణంగా బూర్గంపాడు ఎస్ఐ కొట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇద్దరం మాట్లాడుకొని రాజీ పడతామని చెప్పేసి అన్నా కానీ దాన్ని రాజీ కానియకుండా లోపల తెసిపోయి మామూలు కొట్టుడు కాదన్న, అసలు 40 నుంచి 50 దెబ్బలన్న, అరికాళ్ళు, చేతులు, మధ్య మధ్యలో కాళ్ళతోని తొడల మీద అనటం, పడేసి అమ్మ నా బూతులు ఇదని చెప్పేసి బూతులు. ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, ఎస్ఐ దాడికి గల కారణాలు ఏమిటి? ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది? సిద్ధు, సమస్య పరిష్కారం అవుతుందని పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీసుల సమస్యగా మారిన ఘటన ఇప్పుడు ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా ఈ చిన్న వివాదాన్ని పరిష్కరించాలంటే ఇద్దరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి తర్వాత వాళ్ళిద్దరు కూడా రాజీ పడి మేము రాజీ పడ్డామంటూ పోలీస్ స్టేషన్ వెళ్తే మీరెవరు రాజీ పట్టడానికి, ఏదన్నా రాజీ అంటే మేము చేయాలంటూ ఎస్ఐ రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఇద్దరిని చితకబాదారు. వాళ్ళిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం భద్రాచలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పట్ల అటు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు కూడా సంఘటన స్థలానికి వెళ్లి వాళ్ళిద్దరిని పరామర్శించారు. ఎస్ఐ తీరు మీద వాళ్ళు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకంగా రాజీ పట్టానికి వచ్చిన వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, వాళ్ళని లాఠీలతో కుళ్ళగొట్టడం ఎంతవరకు సమంజసం, దీని మీద జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తాము, అలాగే ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ సంఘటన పట్ల ఎస్ఐ దురుసు ప్రవర్తన పట్ల స్థానికంగా తీవ్రమైన ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి. సిద్ధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజా రమేష్.